హాయ్ అండి. నేను మీ సీత. ఇయాలైతే సింపుల్‌గా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలనైతే ఘాట్లు పెట్టుకు వేసుకోవాలండి. ఒక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చినైతే ఇలా ముక్కలు చేసుకు వేసుకోవాలండి. అలాగే కరివేపాకు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం దొండకాయ ముక్కలను కోసుకున్నాం కదా! ఈ దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులో అయితే చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలండి దొండకాయ ఫ్రై లేతే మాడిపోద్ది. ఈ దొండకాయ ఫ్రై లాస్ట్‌లో అయితే ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకుంటే చాలా బావుంటదండి. రసంలోకి, సాంబార్‌లోకి, అలాగే రైస్‌లోకి కూడా చాలా బావుంటదండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.